వెల్కమ్ బ్యాక్ టు బి అలర్ట్. స్పాట్ లో పనిష్మెంట్. విద్యార్థిని స్కేల్ తో కొట్టాడని ఓ ఉపాధ్యాయుణ్ణి తల్లిదండ్రులు బంధువులు కలిసి చితకబాదారు. చేసిన తప్పుకు అక్కడే శిక్ష విధించారు. చావు దెబ్బలు తిన్న అతగాడు దాహం దాహమని సైగ చేస్తున్నా వదిలిపెట్టకుండా కుళ్లబొడి చేశారు. పశ్చిమ గోదావరిలో పరిస్థితి ఇలా ఉంటే రాయలసీమలో మరో ఘటన జరిగింది. బాలికల్ని లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ టీచర్కు దేహశుద్ధి చేశారు. ఇతనేమీ దొంగతనం చేయలేదు, దోపిడీ చేయలేదు, తప్పుడు పనులు అంతకన్నా చేయలేదు. అయినా ఎలా కొళ్లబొడుస్తున్నారో చూడండి. ఈ బాధితుడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ ప్రైవేట్ పాఠశాల వార్డెన్ అజయ్. హాస్టల్లో ఉండే శ్రీచరణ్ తరచూ పారిపోతుండటంతో అజయ్ అతన్ని స్కేల్తో కొట్టాడు. ఈ సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు బంధువులకు చిరెత్తుకొచ్చింది. స్కూల్ ప్రిన్సిపల్ భుజంగరావు వార్డెన్ అజయ్ ను వీరబాదుడు బాదారు. క్షమించమని వేడుకున్నా వదిలిపెట్టలేదు. అజయ్ కొట్టిన దెబ్బలివి. ఈ గ్యాంగ్ అంతా కలిసి చేసిన పని ఇది. శ్రీచరణ్ హాస్టల్ నుంచి పారిపోతే తల్లిదండ్రులు స్కూల్ నిర్వాహకులను తప్పు పడతారు. అందుకే శ్రీచరణ్ ను వార్డెన్ స్కేల్ తో కొట్టారు. దానికే వీరిలా వీరంగం చేశారు. అజయ్ చేసింది తప్పైతే పోలీసులకు కంప్లైంట్ చేయాలే కానీ ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం చాలా దారుణం, అన్యాయం. పిల్లలు ఇవాళ జనరేషన్ చాలా తేడా ఉంది. బాగా విద్య అనేది తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమిష్టి బాధ్యత. ఆ బాధ్యతా సూత్రాన్ని తల్లిదండ్రులకి తెలియజేయడం అనేది వ్యవస్థలో లోపమో మాకు తెలియటం లేదు. నేను కూడా ఇప్పుడే హాస్పిటల్ నుంచి అక్కడ నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తున్నానండి. నాతో పాటు జాయిన్ అయినటువంటి అజయ్ కుమార్కి ఇటుపక్క రైట్ సైడ్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయండి. ఆపరేషన్ చేయాలన్నారండి. రైట్ హ్యాండ్ ఒకటి ఫ్రాక్చర్ అని చెప్పట్లేదు కానీ నలిగిందని చెప్తున్నారండి. నేరం చేసిన వాళ్లను శిక్షించడానికి ఖాకీలు కోర్టులున్నాయి. అంతేగాని ఆటవిక న్యాయాన్ని అమలు చేయడానికి ఇదేమైనా అడవా? అడిగేవారు అడ్డుకునేవారు లేరనే ధైర్యంతో వీరిలా రెచ్చిపోయారు. అంటే బొలి సురేష్, చిలుకూరు ప్రసాద్, జాస్తి నాగరాజు, జాస్తి శివకుమార్ అనే ఏళ్ళలో మరి ఇంకో 10 మంది కలిపి హాస్టల్ వార్డెన్ని మన ప్రిన్సిపాల్ని కూడా కొట్టారని చెప్పేసి మనకి హాస్పిటల్లో స్టేట్మెంట్ వచ్చింది. దాని మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టామండి. అది మేము ఈరోజు సీన్కి వెళ్ళడం జరిగింది. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటే దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. కడప జిల్లా రాజంపేటలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఉపాధ్యాయుడు అజీజ్ అహ్మద్ లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ సంగతి తెలుసుకున్న పేరెంట్స్ అతన్ని నడి రోడ్డుపై అర్ధనగ్నంగా కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్ కు ఈడ్చుకెళ్లారు. వారి ఫిర్యాదుతో కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు అజీజ్ ను అరెస్ట్ చేశారు. నువ్వు బిత్తలు కానీ మీద రాసా అనేది, నువ్వు అన్నం తినలేదా, మీరు నా ఇంటి తిందామనేది, నాకు భార్య లేదు, మా భార్య జబ్బుతో ఉన్నది, నువ్వు పెళ్లి చేసుకో అనేది ఇట్లా చేశాడు. వెంటనే స్పందించిన డీఈఓ రంగారెడ్డి కీచక టీచర్ అజీజ్ ను విధుల నుంచి తొలగించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామన్నారు. డీఈఓ గారు మాకు ఇచ్చినా కాబట్టి మేము డీఓ గారి నివేదిక ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగా ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఎంత పెద్ద నేరం జరిగినా ప్రజలు తామే శిక్ష విధించాలనుకోవడం కరెక్ట్ కాదు. తీవ్ర గాయాల పాలైన ప్రిన్సిపల్ భుజంగరావు, వార్డెన్ అజయ్లు ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అజయ్ కండిషన్ సీరియస్ గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వారికి జరగరానిది ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది? వారు చేసింది తప్పైతే మరి వీళ్లంతా చేసిందేంటి?